మర్చిపోయాను. రైట్ రైట్ 21st క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏంటి, మనీ హూ లెండ్స్ ఎట్ వెరీ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అషరర్ అనేది వస్తుంది. ఓకేనా. బ్యాంకర్ అంటే ఎవరు, బ్యాంక్ లో వర్క్ చేసే అతను. అషరర్ అంటే హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి. నెక్స్ట్ ఇంపోస్టర్ అంటే ఎవరండి, ఇంపోస్టర్ అంటే ఒక వ్యక్తి వేరే వ్యక్తి లాగా నటించడం అంటారు కదా. ఓకేనా, నటిస్తూ ఉంటాడు, అతన్ని ఏమంటారు, ఇంపోస్టర్ అంటారు. ఓకేనా, ఇంపోస్టర్. దాని తర్వాత ఫార్మర్ అనేది వెనకాల. సో ఆన్సర్ ఈస్ అషరర్. నెక్స్ట్ 22nd వన్ చూద్దాం. 22nd వన్ చూడండి. వన్ హూ లీవ్స్ స్లాష్ సర్వైవ్స్ ఆన్ అదర్స్ లేదా అదర్ లైఫ్స్ అంటే ఒకటి ఏంటంటే వేరే వాళ్ళ పైన డిపెండ్ అయ్యి, ఓకేనా, వేరే వాళ్ళ పైన డిపెండ్ అయ్యి బతుకుతుందంట. ఏంటి, వేరే వాళ్ళ పైన ఆధారపడి బతుకుతుంది. ఏంటది, వన్ హూ లీవ్స్ ఆర్ సర్వైవ్స్ ఆన్ అదర్స్ లైఫ్. వేరే వాళ్ళ పైన బ్రతుకుతూ ఉంటుంది అంటే అది ఏం పని చేయదు, అంటే వేరే వాళ్ళు పని చేస్తుంటే ఇది దాని యొక్క ఫలితాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. ఓకేనా, దాని ఏంటి, ఎక్స్పాట్రియేటా, పెస్టిసైడా, పారాసైటా, రెఫ్యూజీ. ఏమవుతుంది ఆన్సర్ ఇక్కడ, ఇక్కడ నాకు ఆన్సర్స్ ఎవరు ఇచ్చారో చూద్దాం. ఇంకా మౌసినా, చందు, యామిని, తేజస్వి, వంశీ, అనూష, పవన్ కళ్యాణ్. ఇంకా ఇంకా ఇక్కడ ఏంటంటే రెండు ఆప్షన్స్ చెప్తున్నారు. రెండు ఆప్షన్స్ లో కన్ఫ్యూజన్ అనేది ఉంది మనకు. పావని, జుబేర్, పావని. రైట్, ఇక్కడ చూడండి, సైడ్, సిఐడి, ఈ సైడ్ అంటే ఏంటండి, సైడ్ అనే రూట్ వర్డ్ మనం డిస్కస్ చేస్తాం. సైడ్ అంటే ఏంటి చెప్పాలి నాకు. సైడ్ అనే రూట్ వర్డ్కి అర్థం ఏంటి, వాట్ డస్ ద సైడ్ రూట్ వర్డ్ టెల్ us? సైడ్ అంటే ఏంటి, చంపడం. ఓకేనా, చంపడం. సైడ్ అంటే చంపడం. ఓకే, కరెక్ట్, సైడ్ అంటే చంపడం. ఇక్కడ పెస్టిసైడ్ అన్నాడు. పెస్టిసైడ్ చూడండి, ఇక్కడ నుంచి మనకు రెండు వర్డ్స్ వస్తాయి. ఏంటవి, పెస్టిసైడ్, ఇన్సెక్టిసైడ్. దీని తర్వాత పెస్టిసైడ్. ఇన్సెక్టిసైడ్ కి పెస్టిసైడ్ కి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? ఇన్సెక్టిసైడ్, పెస్టిసైడ్ రెండు పొలాల్లో వాడతారు. ఓకేనా, రెండు పొలాల్లో వాడతారు ఇన్సెక్టిసైడ్, పెస్టిసైడ్. కానీ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఉంది. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే, ఇన్సెక్టిసైడ్ అంటే ఇన్సెక్ట్స్ ని చంపడానికి, పురుగుల్ని చంపడానికి. ఓకేనా, పెస్టిసైడ్ అంటే ఆ పొలంలో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. ఆ పొలంలో ఏముంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. వాటిని చంపడానికి పెస్టిసైడ్ అనేది యూజ్ చేస్తారు. ఇన్సెక్టిసైడ్ అంటే పురుగుల్ని చంపడానికి. ఓకేనా, కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏం చెప్తారంటే తెలుగులో సూక్ష్మ క్రిములు అంటారు. రైట్, సూక్ష్మ క్రిములు. ఓకేనా, మై తెలుగు ఇస్ లిటిల్ బిట్ బ్యాడ్, సో ప్లీజ్ కోఆపరేట్ విత్ ఇట్. ఓకేనా, సూక్ష్మ క్రిములు. పెస్టిసైడ్ అంటే మైక్రో ఆర్గానిజం ని చంపడం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, పారాసైట్ అంటే మనకు ఆన్సర్. థర్డ్ వన్ ఏంటి, పారాసైట్ అంటే ఏంటండి, అది వేరే వాళ్ళ పైన ఆధారపడి జీవిస్తూ ఉంటుంది. దీని తర్వాత రెఫ్యూజీ అంటే ఎవరు, వేరే ప్రాంతం నుంచి మన ప్రాంతానికి శరణు కోరి వస్తారు కదా, వాళ్ళని రెఫ్యూజీ అంటారు. సార్ ఇక్కడ ఎక్స్పాట్రియేట్ కి మీనింగ్ ఏంటి, అంటే ఒక పర్సన్ అతని కంట్రీ కాకుండా వేరే కంట్రీలో బతుకుతుంటే. ఓకేనా, ఎగ్జాక్ట్ మీనింగ్ చూడండి, చెప్తాను దానికి. ఏదది, ఎక్స్పాట్రియేట్ కి ఎగ్జాక్ట్ మీనింగ్ మనం చూద్దాం. ఇది నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇలాగే వస్తుంది మనకు, వేరే కంట్రీలో బతుకుతున్నట్టు. లివింగ్ అవుట్ సైడ్ వన్స్ కంట్రీ, అదే లివింగ్ అవుట్ సైడ్ వన్స్ కంట్రీ అంటే అతని కంట్రీలో అతను కాకుండా వేరే చోటు గనక బతుకుతూ ఉంటే, జీవిస్తూ ఉంటే దాన్ని ఏమంటారు, ఆ పర్సన్ లేదా ఆ వ్యక్తిని లేదా దాన్ని ఏమంటారంటే ఎక్స్పాట్రియేట్. ఓకేనా, నెక్స్ట్ 20. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ, పారాసైట్ అనేది ఆన్సర్. పారాసైట్ అనేది ఏం చేస్తుంటుంది, వేరే వాళ్ళ పైన ఆధారపడి జీవిస్తూ ఉంటుంది. నెక్స్ట్ 23rd వన్ చూద్దాం. 23rd వన్ తొందరగా ఆన్సర్ చెప్పాలి. ఎ మెడిసిన్ టు నలిఫై ద ఎఫెక్ట్ ఆఫ్ పాయిజన్ అంటే విషం ఇచ్చిన తర్వాత ఏమిస్తారు, విషం ఇస్తే. రైట్, ఇక్కడ ఆన్సర్స్ వస్తున్నాయి. మౌసినా, వంశీ, భవానీ, జుబేర్, అర్పిత ఒకసారి చెక్ చేయాలి. రైట్, ఇక్కడ అందరు ఆన్సర్స్ ఇస్తున్నారు. పావని, శ్రీమణి, నరేంద్ర కుమార్, మాధురి, పవన్ కళ్యాణ్, ప్రగతి, రమణ,
రైట్, అందరు ఆన్సర్స్ ఇస్తున్నారు, చూద్దాం. సో సో ఇక్కడ చూడండి, పాయిజన్ ఇచ్చిన తర్వాత దానికి ఏముంటుంది, విరుగుడు ఉంటుంది. ఓకేనా, ఒక పాయిజన్ కి ఏముంటుంది, విరుగుడు. విరుగుడుని ఏమంటారు, యాంటీడోట్. యాంటీడోట్. ఓకేనా, ఏంటది, యాంటీడోట్. ఇక్కడ చూడండి నెక్స్ట్ యాంటీ క్లైమాక్స్. క్లైమాక్స్ అంటే ఎండింగ్. ఓకేనా, క్లైమాక్స్ అంటే ఎండింగ్. ఎండింగ్ అనేది యాంటీగా ఉంది, యాంటీ క్లైమాక్స్. నెక్స్ట్ యాంటీబాడీ. యాంటీబాడీ అంటే ఏంటి, యాంటీబాడీ అంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేది యాంటీబాడీస్ అంటారు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మన బాడీలో ఏదైనా వైరస్ వచ్చింది అనుకోండి, దానికి ఏంటి, యాంటీబాడీస్ అనేది టెస్ట్ అని ఉంటుంది. అలాగే యాంటీజెన్ అనేది కూడా మన బాడీలో ఉంటుంది, యాంటీజెన్, యాంటీబాడీస్. ఇవి రెండు ఏంటంటే బ్లడ్ గ్రూప్స్ లో అలా ఇక్కడ సైన్స్ పరంగా వెళ్ళిపోతాయి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, యాంటీడోట్ అనేది ఆన్సర్. ఏంటి, పాయిజన్ ని నలిఫై చేయడానికి యాంటీడోట్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ 24th చేద్దాం. రైట్, 24th కూడా సింపుల్ ఈజీ క్వశ్చన్, ఆల్రెడీ డిస్కస్ చేసాం. అనిమల్స్ దట్ కెన్ లివ్ ఆన్ ల్యాండ్ అండ్ వాటర్. ల్యాండ్, వాటర్ రెండిటిపైన జీవించే వాళ్ళు. రైట్, ఇక్కడ ఆన్సర్స్ ఇస్తున్నారు నాగ తేజస్విని. రైట్, తొందరలో ఒక నెంబర్ టైప్ చేయాల్సింది, లెటర్ పడిపోయింది. ఓకే, నో ఇష్యూస్ అందులో. రైట్, పవన్. రైట్, అందరు ఆన్సర్స్ ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఏం తెలిసిందే మనకు, ఆంఫిబియన్స్. ఆంఫిబియన్స్ అంటే ఏంటి, ల్యాండ్, వాటర్ రెండిటిపైన ఉంటుంది. నెక్స్ట్ ఆక్వాటిక్ అంటే, ఆక్వాటిక్ అంటే ఓన్లీ వాటర్. ఆక్వాటిక్ అంటే ఓన్లీ వాటర్. పారాసిటిక్. పారాసిటిక్ అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, అంటే వేరే వాళ్ళ పైన డిపెండ్ అయ్యి బతుకుతూ ఉంటే పారాసిటిక్ అంటాం. దీని తర్వాత టెరెస్ట్రియల్. టెరెస్ట్రియల్. టెరెస్ట్రియల్ అంటే ఇప్పుడు వినుంటారు, టెరెస్ట్రియల్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి. టెరెస్ట్రియల్ ఆబ్జెక్ట్ అంటే అవుటర్ స్పేస్. ఓకేనా, అవుటర్ స్పేస్ ఆబ్జెక్ట్ అని చెప్పొచ్చు. లేదా మన అర్త్ లోంచి కాకుండా ఏదైనా వేరేది ఉంటే దాన్ని టెరెస్ట్రియల్ అని చెప్పొచ్చు. సో ఇవి మనకు 24th క్వశ్చన్. 24th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, ఆంఫిబియన్స్. నెక్స్ట్ 25th వన్ చూద్దాం. 25th వన్ చూడండి. ఎ వర్డ్ ఆర్ ప్రాక్టీస్ దట్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ యూజ్. ఇది కొంచెం జాగ్రత్తగా చూడాలి మనం. ఏంటి, ఒక వర్డ్ లేదా ఒక ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే అలవాటు. ఓకేనా, హ్యాబిట్. ప్రాక్టీస్ అంటే అలవాటు. దట్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ యూజ్. ఆన్సర్ ఏమవుతుంది, జాగ్రత్తగా చెప్పండి. ఆన్సర్ ఇస్తున్నారు ఇక్కడ కొంతమంది, చూద్దాం కరెక్టా కాదా అనేది. అబ్సలీటా, అబ్సల్యూటా, అవుట్డేటెడా, అవుట్ ఫ్యాషన్డా. ఇక్కడ చూడండి, ఎ వర్డ్ ఆర్ ప్రాక్టీస్. ఎ వర్డ్ ఆర్ ప్రాక్టీస్. ఓకేనా, వర్డ్ లేదా ప్రాక్టీస్ అది ఏమైపోయిందంట, ఇప్పుడు యూజ్ చేయడం లేదు దాన్ని. దట్ ఈస్ నో లాంగర్ యూజ్డ్. నో లాంగర్ యూజ్డ్. నో లాంగర్ యూజ్డ్. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, ఆన్సర్స్ నాకు ఎంతవరకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి చూద్దాం. 1 2 3 ఆన్సర్స్ వచ్చాయి. 3 ఆన్సర్స్, 4 5 6 తక్కువ ఆన్సర్సే వచ్చాయి. ఓకేనా, చూద్దాం ఆన్సర్ ఏమవుతుందో చూడండి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే అబ్సలీట్. అబ్సలీట్. అబ్సలీట్ అంటే ఏంటి, దట్ విచ్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ యూస్. అంటే ఏదైనా ఒకటి అది ఇప్పుడు ఏమైపోయిందంట, ఇప్పుడు వాడకంలో లేదు. ఇప్పుడు వాడకంలో లేదు. అబ్సల్యూట్. అబ్సల్యూట్ అంటే ఏంటి, ఖచ్చితంగా అబ్సల్యూట్ వాల్యూ అని చెప్తారు. దాని తర్వాత అవుట్డేటెడ్. అవుట్డేటెడ్, ఇది కూడా అవుట్డేటెడ్ అయిపోయింది. కానీ ఇక్కడ ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఏమని చెప్పాడు, వర్డ్. ఒక వర్డ్ లేదా ప్రాక్టీస్. ఓకేనా, ఇలా ఉన్నప్పుడు ఏమొస్తుంది, ఖచ్చితంగా ఆబ్సల్యూట్ అవుతుంది. ఇప్పుడు అవుట్డేటెడ్, ఓల్డ్ ఫ్యాషన్డ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్డ్ అనేది ఏంటి, క్లోత్స్ కి యూజ్ చేస్తాం. రైట్, ఓకే అండి. ఇక్కడ ఏంటంటే కొంచెం ఇంటర్నెట్ ఇష్యూస్ అనేవి రన్ అవుతున్నాయి ఒక నిన్నటి నుంచి. దానివల్ల కొంచెం అప్ అండ్ డౌన్ అనేది నెట్వర్క్ అనేది అవుతుంది. ఇప్పుడు కొంచెం ఏంటంటే మొబైల్ డేటా అనేది కనెక్ట్ చేశాను, నో ఇష్యూస్ ఏం రావు ఇప్పుడు. ఓకేనా, ఇక్కడ చూడండి, క్లోత్స్కి అయితే ఏం యూస్ చేస్తాం మనం, ఓల్డ్ ఫ్యాషన్డ్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు దాని తర్వాత అవుట్డేటెడ్. అవుట్డేటెడ్ అనేది మనం వేరే ఏ దానికైనా యూస్ చేయొచ్చు. కానీ ఒక ప్రాక్టీస్ లేదా ఒక వర్డ్ అది ఏమైపోయిందంట, ఇప్పుడు వాడకంలో లేదు అంటే ఏంటి, అబ్సల్యూట్. అబ్సల్యూట్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 26th వన్ వెళ్దాం. 26th వన్ చూడండి. 26th వన్ అంటే ఏంటి, అఫెక్టింగ్ ఆర్ రిలేటింగ్ టు కవ్. అఫెక్టింగ్ ఆర్ రిలేటింగ్ టు కవ్ అంటే ఈ వర్డ్స్ అనేవి చూడండి, మీరు కనుక కొంచెం హయ్యర్ లెవెల్ ఎగ్జామ్స్ అంటే మ్యాట్ కావచ్చు లేదా క్యాట్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అయితే ఈ వర్డ్స్ అనేవి అడుగుతాడు. ఎందుకంటే ఈ వర్డ్స్ ఇంతవరకు ఎవరు చదివి ఉండరు కూడా నాకు తెలిసినంత వరకు. ఫీలైన్, బోవైన్, ఓవైన్, వల్పైన్ ఇవన్నీ అసలు చదువు ఉండరు. ఒక్కో దానికి మీనింగ్ అనేది తెలియాలి మనకు.
ఒక్కో దానికి మీనింగ్ అనేది తెలియాలి. సో అఫెక్టింగ్ ఆర్ రిలేటింగ్ టు కవ్, అఫెక్టింగ్ ఆర్ రిలేటింగ్ అంటే రిలేటింగ్ టు కవ్ అంటే బోవైన్, BOVINE, కవ్ గురించి రిలేట్ చేస్తూ మాట్లాడితే దాన్ని ఏమంటారు, బోవైన్ అంటారు. సరే ఇక నెక్స్ట్ ఇక ఫెలైన్ ఇవన్నీ ఏంటి సార్ అంటే ఫెలైన్, ఫెలైన్ అనేది ఏంటి అంటే క్యాట్స్, ఓకేనా, క్యాట్ లైక్ అంటారు, ఓకేనా, క్యాట్ లైక్. దీని తర్వాత ఓవైన్, ఓవైన్ అంటే ఏంటి అంటే షీప్, ఓవైన్ అంటే షీప్. వల్పైన్, వల్పైన్ అంటే ఫాక్స్. ఫీలైన్ క్యాట్ లైక్ ఉండడం, ఓకేనా, పిల్లిలాగా ఉండడం లేదా పిల్లిలాగా బిహేవ్ చేయడం. బోవైన్ అంటే అఫెక్టింగ్ ఆర్ రిలేటింగ్ టు కవ్, కౌకి సంబంధించింది. దాని తర్వాత ఓవైన్, ఓవైన్ అంటే షీప్ కి సంబంధించింది. వల్పైన్, వల్పైన్ అంటే ఫాక్స్ కి సంబంధించింది. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, బోవైన్ అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. ఇది కొంచెం వొకాబులరీ అనేది కొంచెం హైయర్ లెవెల్లో వస్తుంది ఇది, ఓకేనా. యా ఒకటి వర్డ్ అనేది ఇచ్చాను, ఇవి ఒకసారి గుర్తు పెట్టుకోండి మీరు. ఫెలైన్ అంటే క్యాట్స్, బోవైన్ అంటే కౌస్, దీని తర్వాత ఓవైన్, ఓవైన్ అంటే షీప్, వల్పైన్ అంటే ఫాక్స్, ఓకేనా. నెక్స్ట్ 27th వన్ చూద్దాం. 27th వన్ ఏమంటున్నాడు, 27th వన్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే గవర్నమెంట్ బై ఫ్యూ. ఆన్సర్ చెప్పాలి అందరు తొందరగా. గవర్నమెంట్ బై ఫ్యూ అంట, గవర్నమెంట్ బై ఫ్యూ, కొంతమంది చేత గవర్నమెంట్ అనేది రన్ అయితే ఏమంటారు, గవర్నమెంట్ బై ఫ్యూ. రైట్, ఇక్కడ మోసిన ఆన్సర్ ఇస్తున్నారు. ఇంకా భవానీ, భవానీ గారు ఆన్సర్ ఇస్తున్నారు. భవానీ గారు ఒక్కసారి చెక్ చేయండి విన్నారు లేదా వీడియో మీరు. మనం చెప్పాం, మనం వీడియోలో డిస్కస్ చేసాం, ఆర్కీ లేదా క్రషీ వీడియోలో దీని గురించి డిస్కస్ చేసాం. గవర్నమెంట్ బై ఫ్యూ, కొంతమంది చేత గవర్నమెంట్ అనేది రన్ అయితే ఏమంటారు. రైట్ రైట్, అనిత, వంశీ, వంశీ గారు ఒక్కసారి చెక్ చేయాలి మీరు. యువరంజని, అర్పిత, గవర్నమెంట్ బై ఫ్యూ, కొంతమంది చేత గవర్నమెంట్ అనేది రన్ అయితే ఏమంటారు. స్క్రీన్ పైన గీయద్దు, ఏంటవి చిన్నపిల్లలా మీరేమన్నా, కాదు కదా. రైట్, ఇక్కడ ఇంకా ఆన్సర్స్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్, లిఖిత. రైట్, మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం. ఎక్కడ డిస్కస్ చేసాం, ఆర్కీ లేదా క్రషీ అనే రూట్ వర్డ్ లో డిస్కస్ చేసాం. ఆర్కీలో కూడా చెప్పాను ఒలిగ్, ఒలిగ్ అంటే ఏంటి సార్, ఒలిగ్ అంటే ఫ్యూ, ఒలిగ్ అంటే ఫ్యూ. సో ఆన్సర్ ఏంటి, గవర్నమెంట్ బై ఫ్యూ అంటే ఒలిగార్కీ, గవర్నమెంట్ బై ఫ్యూ అంటే ఒలిగార్కీ. ఆటోక్రసీ అంటే ఏంటి, ఆటోక్రసీ అంటే 1 పర్సన్. మోనోక్రసీ అంటే, మోనోక్రసీ అంటే 1 పర్సన్. ఈ 1 పర్సన్ ఎవరై ఉండాలి, మోనోక్రసీ అంటే కూడా 1 పర్సనే, కానీ ఈ మోనోక్రసీ అంటే ఈ 1 పర్సన్ ఏముండాలి, మోనార్కీ అంటే సారీ, మోనార్కీ అంటే, మోనార్కీ అంటే ఈ 1 పర్సన్ ఎవరు ఉండాలండి, ఈ 1 పర్సన్ ఎవరు ఉండాలి, ఈ 1 పర్సన్ కింగ్ లేదా క్వీన్ అయి ఉండాలి, ఈ 1 పర్సన్ కింగ్ లేదా క్వీన్ అయి ఉండాలి. ఇక్కడ మాత్రము ఎవరైనా కావచ్చు ఆ 1 పర్సన్. ఆటోక్రసీ అంటే ఎవరైనా కావచ్చు, ఓకేనా. ఇప్పుడు నేను ఆటోక్రసీకి ఒక సినోనిమ్ అనేది చెప్పాను మీకు క్లాస్లో, ఆటోక్రసీకి ఒక సినోనిమ్ చెప్పాను బ్రాకెట్లో, ఏంటది గుర్తుందా. ఆటోక్రసీకి బ్రాకెట్లో ఒక సినోనిమ్ అనేది చెప్పాను, ఇది సినోనిమ్ వస్తుంది, ఆటోక్రసీకి ఇది సినోనిమ్ వస్తుంది అని చెప్పేసి బ్రాకెట్లో. ఏంటది, ఆ వర్డ్ ఏంటి, ఆ వర్డ్ ఏంటి, ఆటోక్రసీకి ఒక సినోనిమ్ వస్తుంది అని చెప్పాను. రైట్, డిక్టేటర్షిప్, కరెక్ట్. డిక్టేటర్షిప్ అంటే ఒకే పర్సన్ కనుక రూల్ చేస్తూ ఉంటే దాన్ని ఏమంటారు, డిక్టేటర్షిప్. నెక్స్ట్ అనార్కీ, అనార్కీ అంటే ఏంటి, అబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంట్, అంటే నో గవర్నమెంట్ అని, నో గవర్నమెంట్. నెక్స్ట్ 28th వన్ చూద్దాం. 28th వన్ కూడా డిస్కస్ చేసాం. స్పీచ్ డెలివర్డ్ వితౌట్ ఎనీ ప్రిపరేషన్, ప్రిపరేషన్ లేకుండా ఇస్తే దాన్ని ఏమంటారు, ప్రిపరేషన్ లేకుండా ఇస్తే దాన్ని ఏమంటారు. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. స్పెల్లింగ్, స్పెల్లింగ్ చూడాలి, స్పెల్లింగ్ చూడాలి, తొందరపడకూడదు. స్పెల్లింగ్ చూడాలి, స్పెల్లింగ్ చూడాలి. నరేంద్ర కుమార్, పవన్ కళ్యాణ్ ఒక్కసారి స్పెల్లింగ్ చూడండి, అక్కడ ఏముంది. వంశీ కరెక్ట్. ఏంటి, వితౌట్, ఒక ప్రిపరేషన్ లేకుండా ఒక స్పీచ్ కనుక ఇస్తే దాన్ని ఏమంటారు. అనిత, భవానీ కరెక్ట్, కరెక్ట్ అండి, అంతే. పావని, ప్రిపరేషన్ లేకుండా స్పీచ్ అనేది ఇస్తే ఏమంటారండి దాన్ని, ఎక్స్టెంపోర్. ఏంటి, ఎక్స్టెంపోర్. ఎక్స్టెంపోర్ అంటే ప్రిపరేషన్ లేకుండా స్పీచ్. అదే ఫస్ట్ స్పీచ్ అయితే, ఫస్ట్ స్పీచ్ అంటే ఏంటి, మెయిడెన్ స్పీచ్. ఫస్ట్ స్పీచ్ అంటే ఇప్పుడే ఫస్ట్ స్పీచ్ ఇస్తున్నాడు, ఫస్ట్ స్పీచ్ అంటే మెయిడెన్ స్పీచ్.
ఎక్స్టెంపోర్ అంటే వితౌట్ ఎనీ ప్రిపరేషన్, వితౌట్ ఎనీ ప్రిపరేషన్. దాని తర్వాత కాంటెంపరీ అంటే ఒకే కాలానికి ఒకే కాలంలో జీవిస్తున్న వాళ్ళు అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ 29th వన్ చూద్దాం. 29th వన్ ఏమంటున్నాడు? స్టడీ ఆఫ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ పీపుల్ విత్ ద ఎన్వైర్మెంట్. అంటే ఎన్వైర్మెంట్, పీపుల్, వీళ్ళ ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ ని స్టడీ చేస్తే దాన్ని ఏమంటారు? ఎకాలజీనా, సైకాలజీనా, ఫిలాసఫీనా, జియోగ్రఫీనా? ఇది అందరు ఆన్సర్ ఇచ్చేయచ్చు తొందరగా. ఒక్క సెకండ్ ఆగండి, మళ్ళీ నేను రీషేర్ చేస్తాను. ఇది ఇవి మల్టిపుల్ ఇది అవుతుంటాయి, అవి మధ్యలో కొంచెం ఇష్యూస్ అనేవి. ఓకే, రైట్. ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆన్సర్ అనేది ఏంటండి? ఎకాలజీ ఎన్విరాన్మెంట్, ఇంకా మనుషులు లేదా జంతువుల యొక్క వాళ్ళ మధ్య సంబంధాన్ని ఏది చూపిస్తుంది అంటే ఎకాలజీ అనేది చూపిస్తుంది. ఎకాలజీ అంటే హ్యూమన్స్ లేదా అనిమల్స్, దాంతోపాటు నేచర్, ఎన్విరాన్మెంట్ యొక్క రిలేషన్షిప్. సైకాలజీ, ఫిలాసఫీ, జియోగ్రఫీ అంటే మన చుట్టూ ఉన్న జియోగ్రఫీ గురించి చెప్పడం. ఫిలాసఫీ సైకాలజీ అంటే హ్యూమన్ బిహేవియర్ చదవడం. ఫిలాసఫీ అంటే ఫిలాసఫీ చెప్పడం. ఇలాగా కొన్ని వర్డ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ 30th వన్ చూద్దాం. 30th వర్డ్ చూడండి. గవర్నమెంట్ బై వెల్తీ అంటే ఎవరు? రిచ్ పీపుల్ తో గవర్నమెంట్ కనుక రన్ చేస్తే ఏమంటారు? రిచ్ పీపుల్ తో. రైట్. 7th మేరీ ఆన్సర్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్, మౌసినా, తేజశ్రీ ఒకసారి చెక్ చేయాలి. నాగ తేజస్విని, చందు. వెల్తీ పీపుల్ లేదా రిచ్ పీపుల్ తో గవర్నమెంట్ కనుక రన్ చేస్తే ఏమంటారు? నేను చెప్పాను, వెల్తీ పీపుల్, రిచ్ పీపుల్ ఎవరు ఉంటారు? రిచ్ పీపుల్ మనకు అందుతారా? మనకి రిచ్ పీపుల్ అందరు. అలాగే ఎవరు, ఏ ప్లానెట్ మనకి అందడు? ఏ ప్లానెట్ అందడండి మనకు? ప్లూటో అనేది అందడు. ఎందుకు? అది చాలా దూరంలో ఉంటుంది కాబట్టి. ప్లూటోక్రసీ అంటే ప్లూటో అనే ప్లానెట్ మనకి చాలా దూరంలో ఉంటాడు, మనం దాన్ని రీచ్ కాలేం. సో మనం ఎవరిని రీచ్ కాలేం? యాక్చువల్గా వెల్తీ పీపుల్ ని రీచ్ కాలేం. సో ప్లూటో అనే అతను వెల్తీ లేదా రిచ్ చెప్పొచ్చు. ప్లూటోక్రసీ. నెక్స్ట్ థియోక్రసీ అంటే గవర్నమెంట్ రూల్డ్ బై లాస్ ఆఫ్ రిలీజియన్. అంతే కదా, గవర్నమెంట్ రూల్డ్ బై లాస్ ఆఫ్ రిలీజియన్ లాస్ ఆఫ్ రిలీజియన్ కనుక ఉంటే థియోక్రసీ. థియార్కీ అంటే దేవుడే పాలించినట్టు. థియోక్రసీ అంటే లాస్ ఆఫ్ రిలీజన్. బ్యూరోక్రసీ అంటే బ్యూరోక్రాట్స్ అంటే అఫీషియల్స్. దాని తర్వాత అరిస్టోక్రసీ అంటే నోబుల్స్ లేదా లార్డ్స్ చేత గనక చేస్తే, నోబుల్స్ లేదా లార్డ్స్ గనక గవర్నమెంట్ రన్ చేస్తే దాన్ని అరిస్టోక్రసీ అంటారు. నెక్స్ట్ 31 చూద్దాం. A person who leaves one country to settle in another country. ఒక పర్సన్ ఈ కంట్రీని వదిలేసి వేరే కంట్రీ, అతని కంట్రీని వదిలేసి వేరే కంట్రీకి వెళ్తున్నాడు, ఏమవుతుంది? ఎమిగ్రెంటా? రైట్. అందరు ఆన్సర్స్ ఇచ్చేస్తున్నారు అప్పుడే. మీరు చాలా సార్లు వింటూ ఉంటారు. అమెరికా సైడ్ అయితే ఇల్లీగల్ చూడండి, వర్డ్ అనేది ఏమొస్తుంది అమెరికా సైడ్? చాలా సార్లు న్యూస్ లో ఉంటుంది. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, IMM, ఓకేనా, IMMIGRANTS, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్. ఇమ్మిగ్రెంట్స్ IMEM, ఓకేనా, IMEM. ఇప్పుడు చూడండి, IM అంటే ఇంపోర్ట్, ఇలా గుర్తుపెట్టుకుందాం. IM అంటే ఇంపోర్ట్, EX అంటే ఎక్స్పోర్ట్. IM అంటే ఇంపోర్ట్, EX అంటే ఎక్స్పోర్ట్. ఇక్కడ చూడండి, లీవ్స్ వన్ కంట్రీ అండ్ అదర్ కంట్రీ, వేరే కంట్రీలో సెటిల్ అవుతున్నాడంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాడా? ఓకేనా, ఎక్స్పోర్ట్ అవుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎక్స్పోర్ట్ అవుతున్నాడు. సో ఎమిగ్రెంట్ అంటే ఎక్స్పోర్ట్, ఇమ్మిగ్రెంట్ అంటే ఇంపోర్ట్. అంటే వేరే కంట్రీకి వచ్చి వేరే కంట్రీ నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అవుతున్నాడు, అతన్ని ఏమంటాము? ఇమ్మిగ్రెంట్ అంటాం. దీని తర్వాత ఇక్కడ నుంచి వేరే కంట్రీలో సెటిల్ అయితే ఎమిగ్రెంట్, EMMIGRANT. ఓకేనా, EMIGRANT, IMIGRANT లేదా ఒక ఎమ్ ఏదో ఒకటి వస్తుంది, చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ట్రావెలర్ అంటే ఓకేనా, వెళ్తూ ఉంటాడు. టూరిస్ట్, గ్లోబల్ టూరర్ అంటే గ్లోబ్ మొత్తం తిరిగేవాడు అని చెప్పొచ్చు. ఓకేనా, ఇమ్మిగ్రెంట్ ఆన్సర్ అనేది అవుతుంది. 31st ఇమ్మిగ్రెంట్. నెక్స్ట్ బిలీవ్ ఇన్ మెనీ గాడ్స్. గాడ్ కి రూట్ వర్డ్ ఏంటి? గాడ్ కి రూట్ వర్డ్ వచ్చేసి థీ లేదా థియో చెప్పాం మనం. సో ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చేస్తున్నారు అప్పుడే. దీని తర్వాత అలాగే మెనీకి కూడా రూట్ వర్డ్ చెప్పాను. మెనీ అంటే ఏంటి? పాలీ. మెనీకి రూట్ వర్డ్ ఏంటి? పాలీ. బిలీఫ్ ఇన్ మెనీ గాడ్స్ అంటే
చాలా దేవుళ్ళ పైన నమ్మకం గనక ఉంటే దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారండి? దాన్ని ఏమంటారు? పాలి పాలిథియిజం. 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 బిలీఫ్ ఇన్ మెనీ గాడ్స్. పాంథియిజం అంటే అంతా ఒకరే గాడ్. ఓకేనా? అందరి గాడ్స్ ఒకటే అని చెప్పడం. లేదా దాని తర్వాత మోనోథియిజం అంటే ఓన్లీ ఒక గాడ్. మోనోథియిజం అంటే ఓన్లీ ఒక గాడ్. ఇక్కడ పాంథియిజం అంటే అందరూ ఒకే గాడ్ ని వర్షిప్ చేస్తున్నారని అనుకోవడం. ఓకేనా? అంటే అన్ని కంట్రీస్ అంతా వరల్డ్ అంతా ఒకే గాడ్ ని వర్షిప్ చేస్తున్నారని చెప్పడం. ఎందుకు? పాన్ లో అందరూ వచ్చేస్తారు కాబట్టి. మోనోథియిజం అంటే ఓన్లీ వన్ గాడ్. అథియిజం అంటే దేవుణ్ణి నమ్మడు. ఓకేనా? అథీయిస్ట్. ఓకేనా? అథియిజం అంటే బిలీఫ్ ఇన్ నో గాడ్. అథియిజం అంటే బిలీఫ్ ఇన్ నో గాడ్. అది నమ్మే అతన్ని ఏమంటాం? అథియిస్ట్. ఐఎస్టి అంటే ఒక పర్సన్. అథియిస్ట్ అంటే దేవుణ్ణి నమ్మనివాడు. నాస్తికుడు అంటారు కదా, అది. అథియిజం అంటే బిలీఫ్ ఇన్ నో గాడ్, అంటే దేవుడిని నమ్మడు. థియిజం, అథియిస్ట్. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి? పాలిథియిజం అనేది ఆన్సర్. నెక్స్ట్ ఎన్నో క్వశ్చన్ ఇది? 31, 32, 33. 33 కూడా చెప్పాను. వాకింగ్ ఇన్ స్లీప్ ఆన్సర్ ఏంటి? వాకింగ్ ఇన్ స్లీప్ కి రూట్ వర్డ్ చెప్పాను. స్లీప్ కి రూట్ వర్డ్. ఆన్సర్స్ ఇస్తున్నారు కానీ కరెక్ట్ ఆన్సర్ ఒక్కరే ఇచ్చారు ఇంతవరకు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఇద్దరు ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్. రైట్. ఇప్పుడు ఒక ముగ్గురు. రైట్. రూట్ వర్డ్ ఏంటి స్లీప్ కి? సోమ్న్. SOMN. సోమ్న్ అనేది రూట్ వర్డ్. ఇక్కడ సోమ్ ఏం చెప్పాను? వాకింగ్ ఇన్ స్లీప్ అంటే నిద్రలో నడిచే అతన్ని సోమ్న్ ఆంబులిస్ట్ అని చెప్పాను. సోమ్నాంబులిస్ట్ అంటే నిద్రలో నడిచే వ్యక్తిని సోమ్నాంబులిస్ట్ అంటాం. ఈ ఐఎస్టి తీసేయండి, అది ఏమైపోతుంది? సోమ్నాంబులిజం అనేది ఏమైపోతుంది? వాకింగ్ ఇన్ స్లీప్ అంటే నిద్రలో నడిచేదాన్ని సోమ్నాంబులిజం అంటారు. దీని తర్వాత ఇన్సోమ్నియా అంటే నిద్ర రాకపోవడం. ఓకేనా? ఇన్సోమ్నియా అంటే ఏంటి? నిద్ర రాకపోవడం. దాని తర్వాత స్లీపీ హెడ్ అంటే ఎప్పుడు నిద్రలోనే ఉంటాడు అని చెప్తాడు కదా, అలాగా. స్లీపీ హెడ్ అంటే ఎప్పుడు నిద్రలోనే ఉంటాడని చెప్పడం. ఇప్పుడు దాని తర్వాత సోమ్నోలెన్స్ అనేది కూడా ఏంటి అంటే, ఇప్పుడు మీరు నిద్రపోయి ఇప్పుడే లేచారు, జస్ట్ ఇప్పుడే వేకప్ అయ్యారు. ఓకేనా? వేకప్ అంటే మీరు పూర్తిగా లేవలేదు, కానీ మీకు ఏంటంటే ఈ సోమ్నోలెన్స్ అనేది స్లీప్ కి అండ్ అవేక్ కి మధ్య ఉంటుంది కదా. స్లీప్ అంటే పూర్తిగా నిద్రపోను లేదు, మీరు పూర్తిగా లేయ కూడా లేదు, అవేక్ కూడా కాలేదు, అంటే బెడ్ పైనే ఉన్నారు. లేయాలా వద్దా ఆ సెన్స్, అంటే ఆ పీరియడ్ ఉంది కదా, దాన్ని సోమ్నోలెన్స్ అంటారు. దాన్ని ఏమంటారు? సోమ్నోలెన్స్. అంటే నిద్రపోతున్నారు కాదు, అలాగే లేయను కూడా లేయలేదు. ఓకేనా? ఆ మిడిల్ పీరియడ్ ని ఏమంటారు? సోమ్నోలెన్స్ అంటారు. స్లీపీ హెడ్ అంటే ఎప్పుడు ఇతనికి నిద్ర వస్తూనే ఉంటుంది. ఇన్సోమ్నియా అంటే నో స్లీప్, అంటే నిద్రే రాదు, వీళ్ళు దెయ్యాల్లాగా బయట తిరుగుతూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ 34th వన్ చూద్దాం. 34th వన్ చూడండి. సంథింగ్ విచ్ లాస్ట్ ఫర్ ఎవర్. అది ఎప్పటికీ ఉంటుందంట. వాట్ ఈస్ దట్? దాన్ని ఏమంటారు? సంథింగ్ విచ్ లాస్ట్ ఫర్ ఎవర్, అది ఎప్పటికీ ఉంటుందంట. రైట్. మోసినా, జుబేర్, ప్రగతి, అమర్త్య, చందు, తేజశ్రీ, అర్పిత, పవన్ కళ్యాణ్. రైట్. ఇక్కడ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంది వీళ్ళకు. ఇక్కడ ఏంటంటే ఆ కన్ఫ్యూజన్ అనేది క్లియర్ చేద్దాం మనము. రైట్. ఇక్కడ చూడండి ఆన్సర్ ఏమవుతుందంటే ఇటర్నల్. మీరు ఇటర్నల్ అని వింటారు. ఇటర్నల్ లవ్ అని ఎప్పుడో ఒక సెంటెన్స్ అనేది వినుంటారు ఎక్కడో చోట. ఇటర్నల్ లవ్ అంటే ఇది ఎప్పటికీ మన లవ్ అనేది అలాగే ఉంటుంది అని చెప్తారు. యూత్ఫుల్ అనేది ఏంటి? యూత్ గా ఉన్నాడు. దీని తర్వాత మార్టల్ అంటే ఏంటి? విచ్ విల్ డై అంటే దానికి ఒక చావు అనేది ఉంది. ఓకేనా? హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మార్టల్. అంటే మనుషులు ఎటువంటి వ్యక్తులు? మార్టల్స్. అంటే మనం ఏంటి ఇప్పుడు మార్టల్స్ అంటారు. మార్టల్స్ అంటే చనిపోతాం మనం. దీని తర్వాత దానికి ఐఎం MORTAL ఇమ్మోర్టల్ అంటే వీళ్ళు చనిపోరు. ఓకేనా? దేవుళ్ళు ఎటువంటి వాళ్ళు? ఇమ్మోర్టల్స్. వాళ్ళు చనిపోరు అని చెప్తారు. మార్టల్ అంటే చనిపోతాం, మనుషులు మార్టల్. దీని తర్వాత ఇన్ఫాలిబుల్ అంటే ఏంటి? దట్ విచ్ కెనాట్ బి ఫెయిల్డ్. ఓకేనా? దట్ విచ్ కెనాట్ బి ఫెయిల్డ్. లేదా ఏమని చెప్పొచ్చు ఇంకా ఇన్ఫాలిబుల్ అంటే? ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్తాను చూడండి.
ఇన్ఫాలిబుల్. ఇన్ఫాలిబుల్ అంటే వితౌట్ వీక్నెస్ లేదా ఫ్లాస్. వితౌట్ ఫ్లాస్ ఆర్ వీక్నెస్ అంటే దానికి ఎటువంటి వీక్నెస్ లేదా ఇంకా ఫ్లాస్ అనేవి లేకపోవడాన్ని ఏమంటారు? ఇన్ఫాలిబుల్ అంటారు. ఓకేనా? ఎటువంటి ఫ్లాస్ లేదా వీక్నెస్ లేకపోతే వాళ్ళని జయించొచ్చా? జయించలేం. అలాగొస్తుంది. సో 34th ఆన్సర్ ఏంటి? ఇటర్నల్ లవ్. నెక్స్ట్ 35th వన్ చూద్దాం. 35th వన్ చూడండి. 35th వన్ ఏమంటున్నాడు? ఏ స్టోరీ ఇన్ విచ్ అనిమల్స్ ఆర్ ఆబ్జెక్ట్ స్పీక్ అండ్ గివ్ హోల్సమ్ మారల్ లెసన్స్. రైట్? మీరు చిన్నప్పుడు ఇది విన్నారో లేదో కానీ పంచతంత్రం అనే ఒకటి వస్తుంది. ఓకేనా? అందులో ఏంటంటే అనిమల్స్ గురించి అంటే క్రొకడైల్, మంకీ, ర్యాబిట్, లయన్ వాటి నుంచి ఏంటంటే స్టోరీస్ అనేవి చెప్తారు. స్టోరీస్ అనేది చెప్పి అక్కడ నుంచి మనకి ఏంటంటే ఏది ఒక మారల్ లెసన్ అనేది ఇస్తారు. దాన్ని ఏమంటారు? అటువంటి ఒక స్టోరీని ఏమంటారు? అటువంటి ఒక స్టోరీని ఏమంటారు? దాన్ని ఏమంటారండి? లెజెండా, ఫేబులా, పారబులా, అలిగోరినా? సో దాన్ని ఏమంటారు చూడండి? ఫేబుల్. అటువంటి స్టోరీస్ ని ఏమంటారు? ఫేబుల్ అంటారు. సో పారబుల్ అంటే ఒక షార్ట్ ఇల్లుస్ట్రేషన్, ఒక షార్ట్ గా ఏదైనా చెప్పడం, లేదా షార్ట్ స్టోరీ అని చెప్పొచ్చు, లేదా షార్ట్ గా ఒక ప్యాసేజ్ చిన్నది చెప్పడం. అలాగే ఓకేనా? లెజెండ్ అంటే లెజెండ్, అది పూర్వంగా లెజెండ్ అంటే పూర్వంలో ఒక మంచి లెజెండ్ అని చెప్పొచ్చు. అంటే ఏం చెప్పొచ్చు? పూర్వకాలంలో ఒక మంచి రాజు, అతను ఒక లెజెండ్ అని అలా చెప్పొచ్చు. దీని తర్వాత అలిగోరీ అంటే రైట్, ఇది అలిగోరీ అంటే ఏంటంటే ఆ పిక్చర్ బుక్ అంటే బుక్స్ లో పిక్చర్స్ ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు? పిక్చర్ బుక్ అంటారు. ఓకేనా? అలిగోరీ అంటే పిక్చర్ బుక్. ఇక్కడ నుంచి కూడా స్టోరీస్ అనేది చెప్పదు. ఇది కూడా ఒక షార్ట్ స్టోరీ అని చెప్పొచ్చు. పారబుల్ అంటే షార్ట్ స్టోరీ. ఫేబుల్ అంటే ఏంటి? అనిమల్స్ లేదా కొన్ని వస్తువులు, ఆబ్జెక్ట్స్ అనేవి మాట్లాడుతూ మోరల్ లెసన్ అనేవి ఇస్తాయి. నెక్స్ట్ ఇక 36th వన్ చూద్దాం. క్లియర్ కదా? 35th వన్. 36th వన్ చూద్దాం. 36th వన్ ఏమంటున్నారు చూడండి. దట్ విచ్ కెనాట్ బి ఇఫేస్డ్. ఇఫేస్ కి మీనింగ్ ఏంటి? ఇఫేస్ కి మీనింగ్ ఏంటి చెప్పాను? ఇఫేస్ కి మీనింగ్ ఏంటి? మీనింగ్ చెప్పాలి నాకు. మీనింగ్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇఫేస్, దట్ కెనాట్ బి ఇఫేస్డ్. ఇఫేస్, ఇరేజ్, వైప్ అవుట్. అది ఇఫేస్ అంటే ఇరేజ్ అని చెప్పాము. ఓకేనా? ఇఫేస్, ఇరేజ్, వైప్ అవుట్. సో దట్ విచ్ కెనాట్ బి ఎరేజ్డ్ అంటే దాన్ని మనం ఎరేజ్ చేయలేమంట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు కొంచెం ఆలోచించండి. ఇప్పుడు ఓటింగ్ అనేది జరుగుతోంది. ఓకేనా? ఓటింగ్ అనేది జరుగుతోంది. మీకు ఓటింగ్ రైట్స్ అనేవి ఉన్నాయి. మీరు ఎంపీ లేదా ఎమ్మెల్యే క్యాండిడేట్ ని ఓటు వేయడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీ ఫింగర్ కి చూడండి, మీ ఫింగర్ ఇది నెయిల్ అనుకుంటే, ఓకేనా? మీ ఫింగర్ ఇది మీ నెయిల్. ఓకేనా? దీనిపైన ఒక ఇంక్ అనేది రాస్తారు వాళ్ళు. ఓకేనా? దీనిపైన ఇంక్ అనేది రాస్తారు. దాన్ని ఏమంటారో తెలుసా? అది తుడిస్తే పోతుందా అండి? ఆ ఇంక్ అనేది తుడిస్తే పోతుందా? పోదు. అది తుడిస్తే పోదు. సో దాన్ని ఆ ఇంక్ ని ఏమంటారంటే ఇండెలిబుల్ ఇంక్. అంటే ఆ ఇంక్ వచ్చేసి ఇండెలిబుల్ అంటే మీరు ఎంత ట్రై చేసినా కూడా అది పోదు. ఒక్కసారి ఎండిపోతే అది పోదు. ఓకేనా? అది కొంచెం టైం అనేది తీసుకుంటుంది. అప్పటికప్పుడు పోదు. ఓకేనా? అప్పటికప్పుడు పోదు. దీని తర్వాత ఇన్విన్సిబుల్ అంటే ఏంటి? దట్ విచ్ కెనాట్ బి వన్. ఓకేనా? దీని తర్వాత ఇల్లెజిబుల్ అంటే దట్ విచ్ కెనాట్ బి సీన్ ఆర్ అండర్స్టూడ్ అని చెప్పొచ్చు. ఇల్లెజిబుల్, ILLEGI, ఇల్లెజిబుల్. నాట్ క్లియర్, టు బి రెడ్. అదే నాట్ క్లియర్ టు బి రెడ్. అంటే డాక్టర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ చెప్పొచ్చా? డాక్టర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుంది? ఇల్లిజిబుల్ గా ఉంటుంది. అంటే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ అనేది ఆ ఫార్మసీలో వర్క్ చేసే వాడికి తప్ప ఎవడికి అర్థం కాదు. ఓకేనా? అది నెక్స్ట్ ఇక అఫేబుల్ అంటే కైండ్లీ కాన్వర్సింగ్ అంట. అఫేబుల్ అంటే కైండ్లీగా ఉండడం లేదా వాళ్ళని కైండ్లీగా రిసీవ్ చేసుకోవడం అని చెప్పొచ్చు. నెక్స్ట్ 37th వన్ చూద్దాం.
37th వన్ చూడండి, స్టడీ ఆఫ్ ఏన్షియంట్ థింగ్స్ అంటే పురాతనమైన వస్తువులని చదవడం. ఓకేనా, పురాతన వస్తువులు అంటే హరప్ప, మొహంజోదారో అటువంటి సైట్స్ ని చదవడం. దాన్ని ఏమంటారండి? రైట్, ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చేసారు అందరూ. రైట్, చాలా తొందరగా ఇస్తున్నారు. పురాతనమైన వస్తువుల్ని చదవడాన్ని ఏమంటారు? స్టడీ ఆఫ్, వాటిని చదువుతూ ఉంటారు, అంటే వాటిని తవ్వి చదువుతూ ఉంటారు. దాన్ని ఏమంటారు? దాన్ని ఆర్కియాలజీ అంటారు. ఏమంటారండి? ఆర్కియాలజీ. జువాలజీ అంటే అనిమల్స్ చదవడం. ఓకేనా, జువాలజీ అంటే అనిమల్స్ చెప్పడం. ఇప్పుడు ఫిజియాలజీ, ఎంథాలజీ, ఇవి రెండు మీరు రాయండి ఏంటో అవి. ఓకేనా, ఫిజియాలజీ, ఎథనాలజీ, ఇవి రెండు ఏమవుతాయో ఇవి మీకు హోంవర్క్ అని చెప్పొచ్చు. మీరు ఒకసారి రెఫర్ చేయండి. నెక్స్ట్ 38th వన్ చూడండి. రైట్, 38th వన్ చూడండి. 38th వన్ కూడా చెప్పాను మీకు. ఎ మోర్న్ఫుల్ పోయం ఆర్ సాంగ్. ఎ మోర్న్ఫుల్ పోయం ఆర్ సాంగ్ అంటే ఒక పర్సన్ చనిపోయాడు, ఒక డెత్ అనేది జరిగింది. అతని దగ్గర నిలబడి కొంతమంది ఏం చేస్తున్నారంటే పాట అనేది పాడుతున్నారు. దే ఆర్ సింగింగ్ అ సాంగ్, లేదా ఒక పోయం అనేది పాడుతున్నారు. ఆ పోయంని ఏమంటారు? రైట్, ఇక్కడ ఆన్సర్స్ ఇస్తున్నారు చాలా మంది. శ్రీమణి, రమణ, ఇంతకుముందు అర్పిత, మేరీ, రైట్, పావని, రైట్, అందరు ఆన్సర్ ఇచ్చేసారు. సో ఎ మోర్న్ఫుల్ పోయం ఏమంటారండి? ఎల్గీ లేదా ఎలిజీ, ప్రొనౌన్సియేషన్ ఏదైనా కావచ్చు, ఎల్గీ లేదా ఎలజీ. ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఎలజీ లేదా ఎల్గీ. ఎలా అయితే అలా ప్రొనౌన్సియేషన్స్ కూడా మీకు ఒకవేళ ప్రొనౌన్సియేషన్స్ అనేవి ఇష్టంగా అనుకుంటే ఒకసారి ఇది గూగుల్లో కొడితే మీకు ఎలా ప్రొనౌన్స్ చేయాలో అనేది గూగుల్ అనేది చూపించేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక 39th వన్ చూద్దాం. 39th వన్ ఏమంటున్నాడు? అన్ ఇమేజ్ వితౌట్ ఆబ్జెక్టివ్ రియాలిటీ అంటే రియాలిటీ కాదంట, అది రియల్గా లేదు, లేదా దాని యొక్క రియాలిటీ అనేది లేదు. షాడోనా, యూటోపియానా, సెన్సేషనా, హెల్యూసినేషనా, షాడోనా, యూటోపియానా, తేజశ్రీ, ప్రగతి, పవన్ కళ్యాణ్, అనిత, మౌసేనా, అర్పిత, రమణ, నాగ తేజస్విని, అమర్త్య, మేరీ, రైట్, అందరు ఆన్సర్స్ ఇస్తున్నారు. రైట్, పావని, లిఖిత, శివ, జుబేర్, చందు, రైట్, చాలు. రైట్, ఇక్కడ చూడండి, అండ్ ఇమేజ్ వితౌట్ ఆబ్జెక్టివ్ రియాలిటీ లేదంట అక్కడ, అంటే అది రియల్ కాదు. రియల్ కానిది ఏంటి? హెల్యూసినేషన్. అంటే హెల్యూసినేషన్ అనేది అంటే కొన్నిసార్లు ఏంటంటే హిప్నోటైజ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు, ఒక స్టేట్ లోకి వెళ్ళిపోతారు. అక్కడ ఏంటంటే వాళ్ళకు కొన్ని హెల్యూసినేషన్స్ వస్తాయి. ఓకేనా, అదేంటి? అవి రియాలిటీ కాదు. రియాలిటీ కానిది ఏం చెప్పొచ్చు ఇక్కడ? హెల్యూసినేషన్ అని చెప్పొచ్చు. షాడో అంటే ఏంటండి? నీడ రియాలిటీ కాదా? అది నీడ అనేది నీడ. ఓకేనా, నీడ అనేది నీడ, కానీ హెల్యూసినేషన్ అనేది ఏంటి? ఒక రియాలిటీ. అది రియాలిటీ కాదు, ఆబ్జెక్టివ్ రియాలిటీ కాదు. నెక్స్ట్ 40th వన్, ఇక లాస్ట్ వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్. మెనీకి రూట్ వర్డ్ ఏంటి? పాలీ. లాంగ్వేజెస్ కూడా చెప్పాను. పాలీ అనేది ఉంటుంది. ఇక్కడ చూస్తే 4 ఆప్షన్స్ లో పాలీ ఉంది. ఏమొస్తుంది? పాలీఫోనీనా, పాలీగ్లాటా, పాలీయాండ్రీనా, పాలీగమీనా? పాలీగమీనా, పాలీగ్లాటా, పాలీఫోనీనా? ఏమొస్తుంది? ఆన్సర్ రిప్లై ఇవ్వండి. రైట్, ఇక్కడ ఆన్సర్స్ ఇస్తున్నారు. వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్, చాలా లాంగ్వేజ్ తెలిసిన పర్సన్ ఏమంటారు? పాలీగ్లాట్. గ్లాట్ అంటే ఏం చెప్పాను? నెక్ కి సంబంధించింది అని చెప్పాను. గ్లాట్, ఎపిగ్లాటిస్ అని చెప్పేసి ఉంటుంది. అది గ్లాట్ అనేది నెక్ కి సంబంధించింది. మనకు సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? నెక్ నుంచే వస్తుంది. సో పాలీగ్లాట్ అంటే ఏంటి? వన్ హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్. సో ఇక్కడ ఒక్కోటి చూద్దాం. పాలీయాండ్రీ అంటే 2 or more husbands, 2+ హస్బెండ్స్. దాని తర్వాత పాలీగమీ అంటే 2+ wives, 2 లేదా 2 కంటే ఎక్కువ వైఫ్స్ కనుక ఉంటే దాన్ని ఏమంటారు? పాలీగమీ. నెక్స్ట్ పాలీఫోనీ అంటే చూడండి, ఎ లెటర్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ దట్ కెన్ బి ప్రొనౌన్స్డ్ ఇన్ 2 or different ways. అంటే పాలీఫోనీ అంటే మల్టిపుల్ సౌండ్స్, అంటే 2+ ways లో, 2 లేదా 2 కంటే ఎక్కువ వేస్ లో దాన్ని పలకొచ్చు. పాలీఫోనీ. పాలీ అంటే మెనీ, ఫోన్ PHONY లేదా PHON అనేది సౌండ్ కి సంబంధించిన రూట్ వర్డ్. పాలీ, PHONY లేదా PHON అనేది సౌండ్ అంటే పాలీఫోనీ అంటే అది
రెండు లేదా రెండిటి కంటే ఎక్కువ విధాలుగా పలకొచ్చు. సో పాలిఫోనీ అనేది 2 ఆర్ మోర్ దాన్ 2కి సంబంధించింది. ఓకేనా? సో ఇక్కడతో మనకేంటంటే 1 వర్డ్స్ అనేవి టోటల్గా 41 వర్డ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా? ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఓకేనా? దీని తర్వాత నెక్స్ట్ టుమారో ఏంటంటే మనకు